హాయ్ ఫ్రెండ్స్, అన్నం చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. క్యాప్సికమ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్, ఆవాలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీనిలో పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ముందే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఫ్రై చాలా బాగా వస్తుంది. రెండు క్యాప్సికమ్ పెద్దవి, 2 క్యాప్సికమ్ అయితే 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. దీనిలో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. నేను రెండు క్యాప్సికమ్ తీసుకున్నాను, అందుకే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ 2 అయితే సరిపోతాయి. 2 ఎగ్స్ వేసిన వెంటనే కలబెట్టకుండా అట్లా మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి.